లేని ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలా? నమ్మాలి, ఖచ్చితంగా ఇస్తాడని. ఎంతోమంది అప్పు ఇచ్చే వాళ్ళు నమ్మి వెళ్తున్నారు, ఆయన నాకు ఇస్తాడు అని, యామార్చుడని. ఆకాశ భూమిని సృష్టించిన దేవుని మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుని బిడ్డలారా, మన మనసు దీవెనలు పొందుటకు సిద్ధపడితే మన జీవితంలో దీవెనలు మనం చూడవచ్చును. ఆమె మన మనసు రెడీ అయితే మనకు దీవెనలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనమే డౌట్ పడతాం, ఇది వస్తుందా, ఇస్తాడా దేవుడు? దేవుని బిడ్డలారా, మనం అడిగేది మనుషుల్ని కాదు, దేవుని అడుగుతున్నాం. ఆయన ఇచ్చే దేవుడండి. ఈరోజు ఉపవాస దినములు నా బిడ్డలకు హద్దులు లేని ఆశీర్వాదములు నేను ఇస్తాను. మనం కొంచెం కొంచెముగా అడగతాం. మీలో ఎంతోమందికి హద్దులు లేని ఆశీర్వాదం కావాలని. అయితే ప్రభు చెప్తున్నా, నీ గాయమును నేను మాన్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. అది మాత్రం కాదు, నిన్ను కాపాడే దేవుడు నేనే అంటున్నాడండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో ఎన్నో గాయాలు పొందాడు. మన వాక్యంలో గుడ్ ఫ్రైడే రోజులో మనం చూసినప్పుడు మనసెంతో వేదనగా ఉంటుంది, ఎన్ని గాయాలు శరీరములో. అది మాత్రం కాదు, ఆయన మనస్సులో ఎంత గాయాలు వచ్చింది. చెయ్యని నేరమును ఆయన మీద మోపారండి. అబద్ధమైన నిందలు వేశారు, దూషించారు, ఎన్ని బాధలు పెట్టారు యేసయ్యని. ఆయన శరీరం మాత్రం గాయం లేదు, ఆయన మనస్సులో కూడా గాయం ఉండిందండి. ఆయనకి తెలుసు మన మనసులో ఎంత గాయం ఉన్నా కూడా ఆయన ఈరోజు నీ గాయములంతా నేను మాన్పేదను, నువ్వు భయపడపాక. నా మనో దుఃఖాన్ని ఎవరు చూస్తారు ప్రభువా? నా మనోవేదన ఎవరికి నేను చెప్పేది? ఎవరికైనా చెప్తే అవమానపరుస్తారు, దూషిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఈరోజు నీ దేవుడు చెప్తున్నాడు, నీ గాయములంతా నేను మాన్పుతాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, భయపడపాక. అయినా నాకు ఎలా ఉంటుంది నా బ్రతుకు అనుకోపాక, నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను నిన్ను కాపాడుతాను. యేసుప్రభు శరీరంలో మాత్రం గాయం కాదు, మనసులో కూడా ఆయన ఎంతో గాయం. ఆయన నమ్ముకున్న శిష్యులే పారిపోయారండి అందరూ. ఒకడేమో డబ్బు కోసం యేసయ్యనే పట్టి ఇచ్చాడు, మిగిలిన మంది అందరూ పరిగెత్తారు. ఆ మనసు ఎంత గాయపడి ఉంటుందండి. ప్రేమించేవాళ్ళు వాళ్ళ కోసమే ఎంతో కష్టపడినాడు. పక్కన ఉంటారంటే ఎవ్వరు లేరు. దానికైనా మన దుఃఖం ఏమైనా ఉంటుందా? మనసులో గాయం ఉంటుందా? ఒక సమస్య వచ్చినప్పుడు మనకెవరున్నా సహాయం చేయకపోతే, నమ్ముకునే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే మనసు ఎంత వేదన పడుతుంది. యేసుప్రభు సిలువలో ఉంటున్నప్పుడు అందరూ పరిగెత్తారు. ఆయన మనసు ఎంత వేదన ఆయనకి తెలుసు, మనుషుల యొక్క మనోవేదన ఆయనకి తెలుసు. కాబట్టి నీ గాయాలు నేను మాన్తాను, భయపడపాక, సంతోషంగా ఉండు. నేను నిన్ను ఆశీర్వదించేది మాత్రం కాదు, నీకు ఆరోగ్యం ఇస్తాను, నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు. ఆ మాటలు నమ్మండి, విశ్వసించండి. దేవుడు మాట ఇస్తే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడండి. ఆశీర్వాదాలు చాలామందికి ఉంటుంది, శరీరంలో ఆరోగ్యం ఉండదు, అనుభవించడానికి ఉండదు. సరే, ఆరోగ్యం ఉంటా తొందరగానే చనిపోయేది మనం చూస్తున్నాం. అయ్యో, ఈ చిన్న వయసులో చనిపోయినారని. అయితే దేవుడు చూడండి, నీకు ఆశీర్వాదమును ఆరోగ్యము, అది మాత్రం కాదు, నిన్ను నేను కాపాడుతాను అంటున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, ఇది వాక్యము ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనం అండి. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కనానులో వెళ్ళుటకు పిలుపు వచ్చిన వెంటనే దేవుని నోటి నుండి వచ్చిన మాట అన్నిటిలో ఆశీర్వాదమే. అబ్రహాం దేవుడు పిలుస్తున్నాడు, ఎలా చెప్తావు? నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడంట? గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. నీ పేరును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. భూమిలోనే సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడుదురు. ఎన్ని రకాలైన దీవెనలు ఉన్నాయో అన్నిటినీ దేవుడు అబ్రహాము మీద ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే కనాను జీవితము విస్తారమైన దీవెనలు కలిగే జీవితముగా ఉంటుంది. అబ్రహాముకు పిలిచిన వెంటనే ఎన్ని ఆశీర్వాదం. కనానుకు వెళ్ళాలని పిలిపి వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడు ఎలాగంతా ఆయన దీవిస్తున్నాడు. నువ్వు ఆ గొప్ప జనముగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, నీ పేరును గొప్ప చేస్తాను. ఎవరెవరు అబ్రహాము బాగుండాలని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కానీ మన పేరును
మనకు ఘనతను కీర్తిని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడండి. మనం అనుకుంటాం, అయ్యో ఏంది ఇంత కష్టాలా, ఇన్ని బాధలు అనుకోపాకండి. అబ్రహాము దేవుడే మన దేవుడు కదా, ఆయనే కదా మన తండ్రి. ఈరోజు అబ్రహాం పిలిచినప్పుడు ఎలాగంత ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. ఈ లోకములో మనకు వచ్చే దీవెనల కంటే దేవుడు ఇచ్చే దీవెనలు ఎన్నో రెట్లుగా గొప్పదిగా ఉంటుందండి. ఈరోజు మనం ఆదాయము చూస్తాం, ప్లాన్ వేస్తాం, ఓహో ఇలా చేస్తే ఇంత దీవెనలు వస్తుంది, అది స్వస్థపరచెను, సమాధానం కలదానివై పొమ్ము అని. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా ఆమెకి స్వస్థత రాలేదు. ఆమె జీవితంలో ఏమంట అనారోగ్యముతో, ఒక సమాధానం లేదు, నెమ్మది లేకుండా ఆమె జీవిస్తూ ఉంటుంది. సమాజంలో కూడా ఆమెకి విలువ లేదండి. ఆమె వేదనతో దుఃఖముతో అలాగనే ఒక శరీరంలో వచ్చిన ఆ వ్యాధుల వలన ఆమె బాధపడతా ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 12 సంవత్సరాలుగా ఆ స్త్రీ బాధపడతా ఉందండి. ఒకరోజు యేసయ్య వెళ్ళినప్పుడు ఆయన వస్త్రమును ఆయన ముట్టిందండి. ముట్టినప్పుడు ఆమెకి స్వస్థత కలిగింది. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అలాంటి పరిస్థితిలో ఎవరి దగ్గరికి కూడా రారు. అయితే ఈమె ధైర్యంగా వెళ్ళి ఆయన తాకుతుందండి. ప్రభు ఆమెను ఎలా పిలిచాడు తెలుసా? కుమారి అంటున్నాడు, నా కుమార్తె అంటున్నాడు ఆయన. ఇంకా ఎవరైతే ఏం చేస్తుంటారు, నన్ను ఎందుకు తాగుతావు, ఎలాంటి పరిస్థితులు నన్ను తాగుతున్నావు, నేను ఎంత పరిశుద్ధుడు, నా దగ్గరికి రావచ్చా నువ్వు? ఆ సమాజంలో విలువ లేకుండా ఉంటుందండి. ఒక మూళ్ళ పడిపోయే జీవితము, నెమ్మది లేదు, జీవితంలో సమాధానం లేదు, ఆమె జీవితంలో ఒక సంతోషం లేదు, ఏదో ప్రాణం ఉంది అంటే బతుకుతుంటా ఉంది. అలాంటి స్త్రీ చూడండి, ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నువ్వు సమాధాన కలదానివై పొమ్ము అంటున్నాడు. దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు దేవుడు మనకు స్వస్థత ఇచ్చేవాడండి. స్వస్థత మాత్రం కాదు, నీకు సమాధానమును కూడా ఇస్తాడు, నీకు రక్షణ కూడా దేవుడు ఇస్తాడండి. నీ విశ్వాసం నిన్ను రక్షించిందని ఎన్నోసారి చెప్తున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్తున్నాడు. నీకు స్వస్థపరిచింది ఇంక బట్టి నువ్వు బాధతో ఉండాల్సిన అవసరం లేదు, దుఃఖముతో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు సమాధానంగా వెళ్ళు నా కుమార్తె అంటున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి దేవుడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. 12 సంవత్సరాలు దేవుని బిడ్డలారా, ఈరోజు 3 నెలలు అలాంటి ప్రాబ్లం ఉంటే బాగవుతుందా, అదంతా బాగా కాదు అంటారు. ఆయన దేవుళ్ళు నమ్మి మన విశ్వసించిపోయినప్పుడు ఆయన హద్దులు లేని ఆశీర్వాదాలు, అంటే ధనము మాత్రం కాదండి, ఆరోగ్యం కూడా ఒక ఆశీర్వాదమే. మనం చాలామంది ఆశీర్వాదం అంటే బంగారు ఉండాలా, వెండి ఉండాలా, అదే ఆశీర్వాదం. డబ్బు ఉండాలంటాము, అది ఉండేదానికి అనుభవించేదానికి మనకి ఏముండాలా? ఆరోగ్యం ఉండాలా. ఆరోగ్యం ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారండి. ఆమె నమ్మి వచ్చిందండి, ఆయన వస్త్రమును ముట్టింది, స్వస్థత వచ్చిందా లేదా? కుమారి నీ విశ్వాసము గొప్పది అంటున్నారు, నీకు స్వస్థత వచ్చింది, నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా వెళ్ళి నీ ఇంటికి అంటున్నాడు. ఆయన మనస్సును మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అయ్యో మనం చర్చికి రాకూడదు, కొంతమంది చెప్తారు ఇలాంటి పరిస్థితులు రాకూడదు కదా పాస్టమ్మ, అందుకే నేను ప్రభురాత్రి భోజనం తీసుకోలేదు, అందుకే నేను రాలేదు. ఆ స్త్రీ యేసు ప్రభునే తాకిందంట ఆయన వస్త్రముని. వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళు, ఎందుకంటే అన్యులండి వచ్చినారు కదా. అది కాదండి, ఆయన మనస్సును చూస్తాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు మనం దేవునికి ఎలా ఉండాలి? హద్దులు లేని ఆశీర్వాదం ఇచ్చే దేవుడి దగ్గర వచ్చి ఉన్నాము. ఆరోగ్యం ఇస్తున్నాడండి, ఆశీర్వాదం ఇచ్చేది ఇస్తున్నాడు. నా చెయ్యము కురచే కాదు, నా చెయ్యి బాగా పెద్దదిగానే ఉంది, నా కుమార్తె నా కుమారుడా, గొప్పగా నేను దీవిస్తాను, మంచి ఆరోగ్యం ఇస్తాను. నీకు ఏమన్నా కావాలంటే 1 రోజు 2 రోజు అడిగేసి గమ్మున ఉండపాకండి. ఆ అన్ని రాళ్ళు చెప్పినట్టు కోరినట్టు నువ్వు అడగతానే ఉండాలా, ఇచ్చే వరకు మనం అడగతానే ఉండాలా. దేవుని బిడ్డలా చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 19 నుండి 20 వరకు ఉండే వచనమండి. లూకాసు జనులు వార్త. గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచనముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిదిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకరి ఇంట్లో ఇలాగనే ఆయన వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ లేకుండానే కొందరు ఏం చేస్తారంటే ఈ ఇల్లు పగల కొట్టుకొని ఆ పక్షవాదం కలవారిని అలాగనే లోపల దించుతున్నారు, బెడ్తో పాటు అలాగనే ఆయన దించుతున్నారు. ఎలా ఉంటుందండి?
ఆయన వాక్యం చెప్తున్నాడు, ఇంట్రెస్ట్గా మాట్లాడుతాం. చాలామంది జనాలు ఈ రోజుల వాక్యం చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు ఏడుస్తారంటే అందరి తలకై తిరిగి చూస్తుంది, ఎందుకు ఏడుస్తుంది బిడ్డ చూసుకో అని. అలాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇల్లు పగల కొట్టినంటే అందరు కళ్ళు ఏసైనా చూస్తుంటారు, అందరు పైన చూస్తుంటారా? ఎవరు వస్తున్నారు ఈ దారిలో ఉండి? దారి ఆడ ఉండదు, పైన ఉండి బిడ్డ దిగుతూ ఉంది. ఎలా ఉంటుందండి? ఆడ ఉండే వాళ్ళందరూ పరిగెత్తాల్సిందే. ఏనా తల మీద పడితే ఏమయ్యేది? ఏసై అదంతా చూస్తూనే ఉన్నాడండి. మీరైతే ఏం చేస్తారు? మీ పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చేసినారు మొక్కరు, రండి కూర్చోండి కాఫీ ఇస్తానంటారా? ఫోన్ చేయాలా తెలియదు నీకు? వచ్చే ముందు ఒక మాట చెప్పరు. అదేంటో చెప్పకుండా చేయకుండా కుక్కలాగా వచ్చేస్తున్నావే ఇంటికి. ఎంత మాటలు అంటారంట, భయంకరంగా మాట్లాడతారు. అడిగేసి రావాలని తెలుసుకో. ఇంకమేట ఒకరింటికి వచ్చినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా. ఈ దారిలో పోయినానన్నా, మీ ఇంటికి వచ్చానన్నా ఇలా కథలు మాట్లాడపాక. దారి బయట నిలుచుకొని ఫోన్ చేసి అక్క వచ్చేదా, అమ్మ వచ్చేదా అని అడిగేది నేర్చుకుంటాం. యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు. మంచం దిగుతుంది ఆడ ఉండి పరుపుతో పాటు. ఎలా ఉంటాడు? ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఏహో మీరందరూ చూస్తున్నారా? నేను చూస్తా ఎవరిదా దిగుతారని. వాక్యంకి ఎంత డిస్టర్బ్. మాట్లాడినప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉంటేనే ఇద్దరు ముగ్గురు అడ్డ పోతా కెమెరాకి అడ్డంగా ఉంటేనే కోపం వచ్చేస్తుంది. ఉంకొని బాగా కనిపిస్తుందని. అయితే ఈయన పైన ఉండి దిగుతూ పగల కొట్టినప్పుడు సౌండే లేకుండా వస్తుందా? ఎంత భయంకరమైన సౌండ్ వచ్చి ఉంటుంది. అప్పుడు కూడా యేసయ్య వాక్యం చెప్తానే ఉంటారు. దేవుని బిడ్డలారా ఆయన చెప్తున్నారు చూడండి, వాళ్ళు చేసినప్పుడు నీ విశ్వాసము ఎంతో గొప్పది అంటున్నారండి. నీ పాపములన్నీ ఆయన క్షమించాడు. ఆయన విశ్వాసం చూస్తే ఇంత విశ్వాసమా? దారి లేకుండా ఇల్లే పగల కొడుతున్నావా? ఇది చాలా గొప్ప విశ్వాసం ఇది. మనమైతే ఏం చెప్తున్నాము? బుద్ధి ఉందారా? దారి ఆడ ఉంటే పైకి వెళ్ళినావే, ఎవరిని ఆడికి వెళ్తారా? మర్యాదగా కట్టించేసిపో అంట. ఆయన ఏం భలే విశ్వాసం నీకు, నీ పాపాలంతా క్షమించబడింది. ఆయన మనసు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలా వచ్చినా కూడా పర్వాలేదు. దేవుడు అయ్యో వాళ్ళు ఇల్లు ఇంచేస్తున్నారే, మనమే ఆ ఇంట్లో వచ్చి వాక్యం చెప్తున్నాం, మన వలన నేను వచ్చినాను కాబట్టి ఇల్లు పగల కొట్టుకుని వస్తున్నారు, నన్ను ఏమన్నా చెప్తారా అనుకోలేదు. నీ విశ్వాసం గొప్పది, నీ పాపాలంతా క్షమించబడింది, నువ్వు ఏం బాధపడబాక అంటున్నాడు. ఆయన వాళ్ళ మనసును చూస్తున్నారండి. మన దేవుడు చాలా గొప్పవాడండి. ఎటువంటి పరిస్థితులు ఆయన దగ్గరికి పక్షవాదంతో వచ్చినా నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండిన కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, హద్దులేని ఆశీర్వాదాలు ఏమేమి మనం చూడబోతున్నాము. కనానులో దీవెనలు చాలా ఎక్కువగా ఉందంట. ప్రభు చెప్తున్నాడు, నీళ్ళతో నిండిన దేశం అంట. ఆ దేశము నీళ్ళతో నిండి ఉంది. గోధుమలు, బార్లీ, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, అది మాత్రంగా దానిమ్మ చెట్లు అన్నీ ఉందంట ఆ దేశములో. అన్ని స్ట్రెంత్ అయిందే, బలమైన పండ్లే అన్నీ ఉందంట, ఫలాలు అన్నీ ఉంది. అది మాత్రం కాదు, ఒలివ నూనె ఉందంట, తేనె ఉందంట. ఇంకా మనకి ఏం కావాలండి? నీళ్ళు ఉండాది, గోధుమలో ఉంది, బార్లీ ఉంది, అంజరపు చెట్లు ఉంది, ద్రాక్ష చెట్లు ఉంది, దానిమ్మ చెట్లు ఉంది, కావాలంటే నూనె ఉంది, తేనె ఉంది. సంతోషంగా ఉండాలి కదా. ఇంకా మనకి ఏం కావాలా? ఏముంది? అదే హద్దులు లేని ఆశీర్వాదం అంటే. మన జీవితంలో అదంతా దేవుడు నింపబోతున్నాడు. అన్ని కొరత లేని ఆశీర్వాదముతో ఆహార విషయముల నీ జీవితంలో కొరతే రాదండి. కనాను జీవితం మన జీవితంలో ప్రారంభించబడింది. ఆమె మీరు సంతోషంగా ఉండండి. ఇదంతా దేవుడు ఇస్తున్నాడు నీకు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుని బిడ్డలారా, ఇదంతా నీకు ఇచ్చాడు కదా. గోధుమలని, ద్రాక్ష చెట్లని, ఫలముని, అంజురపు ఫలము, నూనె, తేనె, ఇదంతా నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? తృప్తిగా తిను అంటున్నాడు. ఎత్తు పెట్టుకుంటాను, దాచిపెట్టుకుంటాను అని చెప్పాక ఏం చేయాలంట? మనము తృప్తిగా తిని నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును పట్టి ఆయనకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు, ఆహారము, బలము అన్నీ ఎందుకు దేవుడు ఇస్తున్నాడు? తినేసి మంచిగా నిద్రపోతాను పనికి పోకుండా. అన్నీ ఉంది, నాకు పనికి పోవాల్సిన అవసరం లేదు. 4 తరాలకు డబ్బు ఉంది, నాకు బాధ లేదు. అది కాదండి. ఏం చెప్తున్నాడు? తృప్తిగా తిని నీ దేవుడైన యెహోవాను. మనకొచ్చిన ఆశీర్వాదము ఎవరు ఇచ్చింది? నీ దేవుడైన యెహోవాకు నువ్వు ఏం చేయాల? ప్రభువా, ఈ దేశములో ఈ ఇంట్లో నేను ఉన్నానంటే అది నీ కృప వలన మాత్రమే. ఇంత ఆశీర్వాదం వచ్చిందని, నీ వలనే నాకు ఆశీర్వాదం వచ్చిందని ప్రతిరోజు ఆయనకి స్తుతులు చెల్లించాలా. అదే ప్రభు కోరుతున్నారండి. ఇంకా హద్దు లేని ఆశీర్వాదం ఇచ్చేది ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతిరోజు నువ్వు చెల్లించాలండి. దేవుడు చేసిన మేలులు మనం తలంచాల. ఆయన చేసిన అద్భుతాలు సాక్షిగా చెప్పాలా. కృతజ్ఞత చెల్లించడం అంటే ఏమి? నాకు దేవుడు అద్భుతం చేస్తాడు, భార్యాభర్త స్తోత్రం అండి, మనకు దేవుడు అద్భుతం, అది కాదు. సాక్షిగా వచ్చి దేవుని మందిరంలో వచ్చి దేవుడికి కృతజ్ఞత కాணிక ఇచ్చి దేవుని నామమును మనం మహిమపరచాలా. హద్దు లేని ఆశీర్వాదం పొందుకొని ఇంట్లో భార్యాభర్తలు హల్లెలూయా హోసన్నా అయిపోయిందని కాదు, సాక్షిగా ఉండాలా. నలుగురికి నీ జీవితం అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలండి. దానికే దేవుడు నీకు స్వస్థత ఇచ్చింది. నీకెందుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు? దేవుడు ఎందుకు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు? నీకెందుకు పిల్లలు కావాలంటే పిల్లలు ఇస్తున్నారు? నీ జీవితంలో మంచి కార్యాలు చేసేది ఎందుకండి? నువ్వు ఏదో మంచి స్త్రీ అని, మంచి పురుషులని, నువ్వు గొప్పవాళ్ళని దేవుడు ఇస్తున్నాడా? లేదండి. దేవుని నువ్వు స్తుతిస్తావా, ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తావని ప్రతిరోజు నీకు ఆశీర్వాదం ఇచ్చేసి నీ దేవుడైన యెహోవా నిన్ను చూస్తున్నాడండి. మేలు వచ్చినప్పుడు, అద్భుతం జరిగినప్పుడు వెంటనే పార్టీ చేసుకుంటామా? వెంటనే బయటికి వెళ్తామని కాదు. ప్రార్థన కూడిక ఏర్పాటు చేయండి. ఈ దాసులకు చెప్పండి, దేవుడికి స్తోత్రాలు చెల్లించే ఇంట్లో ఒక ప్రార్థన ఏర్పాటు చేయండి. దేవుడు అదే చెప్తున్నా, నీకు అన్నీ ఇచ్చినాను, నువ్వు తృప్తిగా తిను, సంతోషంగా ఉండు, ఇచ్చిన దేవుని మర్చిపోపాక అంటున్నాడు. ఈరోజు ఒకరికి కష్టకాలంలో కొంచెం సహాయం చేసి వాళ్ళు పైకి లేపిన తర్వాత వాళ్ళు సచ్చే వరకు చెప్తా ఉంటారు, మర్చిపోపాక, నీ స్థితి ఎట్లా ఉండింది, నీ బతుకు ఎలా ఉండింది, ఒక్క పూట అన్నం లేకుండా ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఎంత వ్యాధితో వచ్చావో, ఎంత బాధతో. మనకు స్వస్థత వచ్చి ఉంటుంది, ఆశీర్వాదం వచ్చి మనమే మర్చిపోయి ఉంటాం, వాళ్ళు మర్చిపోరు. మనుషులే అలా ఉంటే ఆశీర్వదించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కాపాడుతున్న దేవుడు ఎలా ఆశపడతారండి? నాకు కృతజ్ఞత కలిగి ఉండండి, నాకు స్తోత్రం చేయాలండి. హద్దు లేని ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీకు ఇచ్చి ఉన్నాడా ఏమో, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ప్రభా, నేను స్తుతించే బిడ్డగా మార్చండి. నాకు నీళ్ళు ఇచ్చినావు, పొలం ఇచ్చినావు, పంటలు ఇచ్చినావు, అన్నీ నేను ప్రార్థన, నా ఫాస్టింగ్, నా మంచితనం కాదు. దేవుడు కృప మాత్రమే, దేవుడు కనికర మాత్రమే, దేవుడు దయ మాత్రమే. అలా దేవుని స్తుతించ ఇంకా ఇస్తాడండి, ఇంకా నింపుతాడు. ఎప్పుడు దేవుడు ఇచ్చు నాకు వద్దు స్వామి అని చెప్పాక పొందుకో. ఆయనకు తెలీదా ఎవరికి ఎక్కువ ఇవ్వాలా, ఎవరికి చేయకూడదని? ఆయనే ఇస్తాడంటున్నా, నా చెయ్యము కురచ కాదంటున్నాడు. ఆయన తెస్తాడుకో, అయ్యో నాకు తోదొద్దు, నాకు చాలమ్మా, మళ్ళీ నీ గర్వం వచ్చేస్తుంది, నేను దారి తప్పిపోతాను, పక్కింటికి ఇచ్చే అంటారు. ఇచ్చినప్పుడు పొందుకునే జ్ఞానం కావాలండి. 2 ఇల్లు వచ్చిందలా చాలు నేను అనపాక తీసి పెట్టుకో. ఆ సేవకు ఒక ప్రార్థన ఏర్పాటు చేయి. అన్ని ఆశీర్వాదం దేవుడు ఇస్తాడండి. ఈరోజు ప్రభు మనకి హద్దు లేని ఆశీర్వాదం ఇచ్చాడు. నమ్మండి, విశ్వసించండి, పొందుకునే మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఆయన దగ్గరికి వచ్చినా కూడా నిన్ను సంతోషంగా మేలు చేసి పంపిస్తాడండి. ఒకటి నిర్ణయించుకొని రండి దేవుని మందిరానికి. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలా, నన్ను తాకాలా, నన్ను స్వస్థపరచాలా, నా పరిస్థితి మారాలని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన మందిరానికి వచ్చినప్పుడు వచ్చి గమ్మున ఉండపాకండి, అడగాల. అడిగే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే దేవుడు అంటాడు. గట్టిగా అడగండి, పొందుకొని సంతోషంగా వెళ్ళి ఆ దేవుని స్తుతించండి. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, నీతి సూర్యుడా, గొప్ప తండ్రి, ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే అది నీ కృప, నీ కనికరం, నీ జాలి, నీ దయ మాత్రమే దేవా. ఈ ఉపవాస ప్రార్థనలో హద్దులేని ఆశీర్వాదములు నేను ఇస్తానని మాట ఇచ్చావు. అవును స్వామి, నువ్వు ఇచ్చే దేవుడు నాయనా.
నా చెయ్యేమో కురచ కాదు, ఇజ్రాయేలును దీవించుటయే యెహోవాకు ఇష్టం అంటున్నావు. అవును ప్రభువా, నీ బిడ్డలైన మేము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ లోకములో సంతోషంగా ఉండాలనేదే నువ్వు కోరుకుంటున్నావు. ఈరోజు నీ బిడ్డలు అనుకుంటున్నా, అయ్యో దేవుడు నాకు ఏం చేయలేదు అనుకుంటున్నారు. లేదు, ఆ స్త్రీ చూడండి, మేలు పొందుకునే వరకు అడుగుతానే ఉండింది. నా వదలనే లేదు యేసయ్య, నువ్వు ఇస్తేనే నేను వెళ్తాను, నా బిడ్డకి బాగా అవ్వాలని. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలే ఈ వ్యాధి వచ్చింది, ఇది పోలేదు, పోనీలు అలాగనే ఉండి నేను చచ్చిపోతాను అంటున్నారు. కానీ ఆయన పాదాన్ని పట్టుకొని గోజారి స్వస్థత కావాలని ఎవరు అడిగేది లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకునుగాక. నువ్వు ఎటువంటి అనారోగ్యములో ఉన్నావో దేవుని పాదం దగ్గరికి రా, అడుగు. దేవుడు అడిగే ప్రతి ఒక్కరికి చేసే దేవుడు, ప్రతి ఒక్కరికి స్వస్థత పరిచే దేవుడు. 12 సంవత్సరాలుగా బాధతో ఉంటున్న ఆ స్త్రీ ధైర్యం కలిగి యేసయ్య దగ్గర వచ్చి స్వస్థత పొందుకున్నప్పుడు, నీ విశ్వాసం ఎంతో గొప్పది, నీకు స్వస్థత వచ్చింది, సమాధానముగా నువ్వు వెళ్ళి అంటున్నాడు. ఈరోజు దేవా, ఈరోజు నీ మందిరములో ఉంటున్న వారును, లైవ్లో చూస్తున్న వారికి ఎటువంటి అనారోగ్యముతో ఎటువంటి పరిస్థితితో ఉన్నారో యేసయ్య నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, సమాధానముగా వాళ్ళు జీవించాలా దేవా, సంతోషముతో జీవించాలా ప్రభువా. అర్థం లేని ఆశీర్వాదములు ఇచ్చే దేవానికి వందనాలు స్వామి. తండ్రి దేవ, అబ్రహాము ఆశీర్వాదము వాళ్ళ తల మీద నింపండి రాజా. వాళ్ళు గొప్ప జనముగా చెయ్యండి, వాళ్ళ పేరును గొప్ప చెయ్యండి, వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉంచము దేవా. ఉన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన దేవా, కనాను ఆశీర్వాదం నీ బిడ్డల జీవితములో అది రావాలా స్వామి. ప్రతి ఒక్కరు వాళ్ళకి నీళ్ళకి కానీ ఆహారానికి కానీ ఫలానికి కానీ ఏదికి తక్కువగా ఉండకూడదు. మంచి మంచి ఫలమును ఇచ్చి వాళ్ళు తృప్తిగా తిని సంతోషంగా ఉండి దారి తప్పకుండా యెహోవా వలనే నేను దీవించబడినానని ఆ ప్రభుకు సాక్షి కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ప్రతిరోజు స్తుతించే వాళ్ళగాను మార్చము దేవా. నువ్వు మా దగ్గర అడిగేది ఒక్కటే నాయనా, నీకు కృతజ్ఞత కలిగిన మనసు ఉందా? నేను చేసిన మేలును తలంచి నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నావా? దేవుడు చెప్తున్నా, ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవించి సంతోషంగా ఉండేది మాత్రం కాదు, మేలు చేసే నన్ను మర్చిపోపాక, సహాయం చేసి నేను మర్చిపోపాక. నేనే కాదా నీకు ఆరోగ్యం ఇచ్చాను, నేనే కాదా నిన్ను కాపాడుతున్నాను, నేనే కాదా నిన్ను ఆశీర్వదించాను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే అది నీ బలము, నీ శక్తియో, నీ జ్ఞానమో కాదు, నా కనికరం వలన నువ్వు బ్రతుకుతున్నావు. నేను అద్భుతం చేశాను కాబట్టి నువ్వు ఈరోజు బ్రతికి ఉన్నావని ప్రభా. ప్రతి ఒక్కరు తలంచి ఆ యెహోవా దేవునికి నమ్మకం కలిగిన వాళ్ళుగా, సాక్షులుగా మా జీవితాన్ని ఉంచమని ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరికి అద్భుతం చెయ్యండి. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరుగునుగాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.